నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ఆర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ములుగు జిల్లాలో విషాదం, గోదావరిలో 4 యువకులు గల్లంతు. మహబూబాబాద్ జిల్లాలో పెద్ద పులి సంచారం, భయభ్రాంతులకు గురవుతున్న స్థానికులు. అనంతపురం జాతీయ రహదారిపై పూసలపాడు గ్రామస్తుల నిరసన, టోల్ ప్లాజాపై గ్రామం పేరు తొలగింపుపై స్థానికులు ఆగ్రహం. చిత్తూరు జిల్లాలో దీపావళి సంబరాలు, వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. వివరాల్లోకి వెళితే ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో దీపావళి పండుగ రోజు విషాదం చోటు చేసుకుంది. గోదావరి మడుగులోకి స్నానానికి దిగిన 4 యువకులు గల్లంతయ్యారు. వారిలో కార్తిక్, రాయవరాపు, ప్రకాష్ మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. మరో 20 మృతదేహాల కోసం గాలింపు చర్యలను చేపట్టారు పోలీసులు. దీపావళి పండుగ రోజు వెంకటాపురంలో యువకులు మృతి చెందడంతో రంగరాజాపురం కాలనీలో విషాదచారాలు అలుముకున్నాయి. అనంతపురంలో సిపిఎం నాయకులు బైక్ ర్యాలీ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 7 నుంచి 15 వరకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఇవాళ ముగింపు సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని, రాజధాని సమకూర్చడానికి చర్యలు చేపడతామని ఎన్నికల్లో హామీ ఇచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చాక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా డోన్ ప్రభుత్వ ఆసుపత్రిలో సమయానికి డాక్టర్లు లేకపోవడంతో కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తి ప్రాణం. ఇది మన రాష్ట్ర ప్రభుత్వ వైద్యశాలల పనితీరు, రోగులకు ఇచ్చినటువంటి వైద్యం. వజ్రకరూరు మండలం వెంకటంపల్లి, పెద్దతాండ, రూప్ నాయక్ తాండాలలో దీపావళి పండుగ ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు మహిళలు. 3 రోజుల పాటు పెద్దలను గౌరవించే విధమైన సాంప్రదాయ రీతిలో పండుగ ఉత్సవాలు జరుగుతాయని గ్రామ పెద్దలు తెలియజేశారు.
విశాఖ జిల్లా దీపావళి పండుగలో అపశృతి చోటు చేసుకుంది. చోడవరంలోని రామ్మోహనపేట అన్నవరం ప్రాంతంలో ఇంట్లో మందుగుండు తయారు చేస్తుండగా 3 పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. వారికి చోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించి హుటాహుటిన అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్కి తరలించారు. ఈ ప్రమాదంలో పెన్నడ మహేష్, తలారి జోషిత్, శివలంక నిఖిల్కు తీవ్ర గాయాలయ్యాయి. మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు జగన్ సర్కార్ షాక్ ఇచ్చింది. గంట ఆధీనంలో ఉన్న 4 ఎకరాల భూమిని ప్రభుత్వ భూమి అంటూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సింహాచలం భైరవవాక సమీపంలోని విజయరాంపురం అగ్రహారంలో ఈ భూమి ఉంది. ఇక్కడ 124 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా అందులో 60 ఎకరాలపై కోర్టులో వివాదం నడుస్తుంది. మిగిలిన 64 ఎకరాలను ఈ రోజు ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో 4 ఎకరాలు గంటా శ్రీనివాసరావు ఆధీనంలో ఉంది. ఇటీవలే గంటాకు చెందిన ప్రత్యూష రిసోర్స్ ఇన్ఫ్రాకు చెందిన ఆస్తులను వేలం వేస్తున్నట్లు ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది. ఇప్పుడు 4 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇటీవలే గంటాకు ఇండియన్ బ్యాంక్ కూడా షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. బ్యాంకు నుంచి గతంలో 248 కోట్ల మేర రుణం తీసుకున్న ప్రత్యూష కంపెనీ బ్యాంకుకు రుణం కట్టకుండా 4 ఏళ్ల నుంచి ఉండడంతో చెల్లించకుండా ప్రత్యూష డైరెక్టర్లు ముఖం చాటేగా బకాయిలను రాబట్టే క్రమంలో గంట ఆస్తులను వేలం వేయాలని నిర్ణయం తీసుకుంది బ్యాంకు యాజమాన్యం. ఈ క్రమంలో విశాఖకు గంటాకు చెందిన భూములను స్వాధీనం చేసుకోవడంతో పాటుగా ప్రభుత్వ భూములు ఆక్రమణలపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారిస్తోంది. గవర్నమెంట్ అధికారులు ఆర్టీసీ రిటైర్డ్ డిపో మేనేజర్ అండి. మీ దగ్గర ఉండవండి రికార్డులు, ఏ సర్వే నెంబర్ మరి కొట్టేసి బోర్డు చేసేటి పెట్టండి. మరి ఎంత గవర్నమెంట్ అది 1180 సర్వే నెంబర్ కాదండి. మరి రికార్డుని బట్టి అంటే మరి పక్క సర్వే నెంబర్కి ఎలా వెళ్తారు? అట్లీస్ట్ కాదండి. ఈరోజు విజయరాంపురం అగ్రహారంలో సర్వే టీడీ నెంబర్ 1180 టీడీలోని 124 ఎకరాలు. యాక్చువల్గా టీడీ 30 ఎకరాలకి కన్ఫర్మ్ అయితే అక్కడ భూమి 124 ఎకరాలు ఉంది. మిగిలినదంతా కూడా ప్రభుత్వ భూమి కింద గుర్తించి ఆక్యుపేషన్స్ ఎవరెవరైతే చేసుకున్నారో వాళ్ళందరినీ తొలగించి ప్రభుత్వ భూమిని కాపాడాలనే ఉద్దేశంతో మేము ప్రభుత్వ భూమిని కాపాడడానికి బోర్డులు పెట్టి తన దగ్గర చికిత్స తీసుకుంటున్న ఓ చిన్నారి కోరికను తీర్చడం కోసం ఓ వైద్యుడు బాట్మాన్ వేషం వేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. చిన్నారి కోరిక తీర్చడానికి వైద్యుడు చేసిన ప్రయత్నాలపై నెటిజన్లు ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. అమెరికాలోని నార్త్ డకోటాకు చెందిన ఓ బాలుడు క్యాన్సర్తో బాధపడుతున్నాడు. ఏంటి అని ఆ చిన్నారిని అతడిని చికిత్స అందిస్తున్న వైద్యుడు అడిగారు. తన అభిమాన సూపర్ హీరో బ్యాట్మాన్ కావాలని ఉందని ఆ చిన్నారి తెలిపాడు. దీంతో ఆ డాక్టర్ బ్యాట్మాన్ వేషం వేసి ఆ చిన్నారి వద్దకు వచ్చాడు. తన ఆసుపత్రి కారిడార్లో చిన్నారికి ఎదురుగా వచ్చి దగ్గరకు పిలిచి తనని హత్తుకోవాలని చెప్పాడు. ఆ బాలుడు హత్తుకున్నాడు. క్యాన్సర్తో ధైర్యంగా పోరాడాలని బ్యాట్మాన్ ఆ చిన్నారికి చెప్పాడు. ఈ చిన్నారి త్వరగా కోలుకోవాలని నెటిజన్లు కోరుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. నెల్లూరులో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. చేతులు తుడుచుకోవడానికి కూడా ఆ పేపర్ పనికిరాదు. పోలవరం గురించి మాట్లాడే హక్కు టీడీపీకు చంద్రబాబుకు లేదు అని అన్నారు. పోలవరంను జగన్ పవిత్రమైన చేతులతో ప్రారంభిస్తారు. దిక్కుమాలన పేపర్లు అడ్డం పెట్టుకుని చంద్రబాబు పిచ్చిరాతలు రాయిస్తున్నారు. 2021 డిసెంబర్లో పోలవరం ప్రారంభమై ఉంటుంది. పోలవరం ఎత్తు ఒక్క అంగుళం కూడా తగ్గించేది లేదు. కావాలంటే ప్రారంభం రోజు వచ్చి కొలుచుకోని అన్నారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్.
దీపావళి పండుగను పురస్కరించుకుని చిత్తూరు జిల్లా పిల్లాయూరు కోవిల్ వీధిలోని వినాయక స్వామి ఆలయంలో మొదలయార్ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ మొదలయార్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్ దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని నిర్వాహకులు ఘనంగా ఆహ్వానించారు. అనంతరం మొదలయార్ కళ్యాణ మండపంలో నోముల సందర్భంగా గౌరీ వ్రతం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వీరికి బుల్లెట్ సురేష్ దంపతుల చేతుల మీదుగా పసుపు కుంకుమలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు మొదలయార్ సంఘం నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ దీపావళిని సంతోషంగా జరుపుకోవాలని చెప్పి అందరికీ నా దీపావళి శుభాకాంక్షలు. మహబూబాబాద్ జిల్లాలో పెద్ద పులి సంచారం కొనసాగుతుంది. 10 రోజుల కిందట గూడూరు మండలంలో మొదటిసారిగా కనిపించిన పులి ఆనవాళ్లు ఆ తర్వాత కొత్తగూడ మండలం రాంపూర్ అటవీ ప్రాంతంలో ఓ ఆవును చంపేసినట్లు ఆ శాఖ అధికారులు నిర్ధారించడంతో కలకలం రేగింది. అనంతరం గుంజేడు ముసలమ్మ ఆలయ సమీపంలోనూ పులి ముద్రలు పాదముద్రలు కనిపించాయి. తాజాగా పులిని ప్రత్యక్షంగా చూసిన వారి సంఖ్య పెరగడంతో కొత్తగూడ మండలంలోని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గుంజాడు గ్రామానికి చెందిన గొర్ల కాపరి ఒకరు తాను ప్రత్యక్షంగా చూశారని, పెద్ద పులి నుండి తాను త్రుటిలో తప్పించుకున్నానని గొర్ల కాపరి చెబుతున్నాడు. పులి తనను గమనించకుండా గొర్ల మందపై పడి 2 గొర్రెలను ఎత్తికెళ్లినట్లు, తన గొర్రెలన్నీ చెల్లాచెదురయ్యాయని వాపోయాడు. దీనికి 24 గోర్లు లెక్క పెట్టిన 24 గోర్లు. దాని అడుగు కింద బండ దాదాపు ఇంచిపోయింది. అంటే ఆ పులి అక్కడి నుంచి వెళ్ళిపోయినాక దాని స్థావరం దగ్గరికి వెళ్ళాము. మళ్ళీ పోయి చూస్తారా దాని కింద కాలు కింద ఉన్న బండ ఇంచిపోయింది. దానికి కళ్ళార చూసిన, దాని కుద్దు కూడా చూసిన. కాకపోతే అది తిని ఉన్నది, మా కాడికి జర రాలేకపోయింది. మళ్ళీ ముఖం అటు ఉన్నది, తోక ఇటు ఉన్నది. జీవాలు చుట్టూ తినేస్తున్నాయి. దాన్ని చూసినాం, చూసినమ్మంటే భయపడే జీవాలు వెళ్ళుకొని ఊరికి బంధువు చేరిను. ఈ అంటే నువ్వు జీవాలను మేపుకుంటే ఎంత దూరం పోయినా అంటే పులి ఉన్న స్థావరం ఇక్కడికి ఎంత దూరం ఉంటది? పులి ఇక్కడ ఉన్నాం. పులి ఆ చెట్టు అవతల ఉన్నది. చెట్టు అవతల పెద్ద పుట్టగడ్డ ఉన్నది. దాని పెద్ద గుంపిడి చెట్టు ఉన్నది. అటు తలకా ఉంది, ఇటు తోకున్నది. అదే దాని తోక చూసి ఏమంటే నేను రిటర్న్ అయ్యాను. మళ్ళీ దాని ఇసుడు రాను, దాని అడుగులు ఇళ్ళనే తిరిగి ఇళ్ళనే పన్నట్టుగా ఉన్నది. మళ్ళీ దాని వెనక తావరం గుడి ముందే ఉన్నది. నా దగ్గరనే తిరుగుతాను కాబట్టి నేను భయపడి మామూలుగా పోయినాక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ లోపల పులి అప్పడ్డది. పులి అప్పడం చుట్టూ జీవాలు గ్రేసుకున్నాయి. దానికి మాకు కొంచెం దగ్గరలో ఉన్నాం. కాకపోతే ఏంటంటే అది ఇక మమ్మల్ని పుట్టగడ్డ స్టార్ట్ అయింది, తలకాట అయింది, తోకిట అయింది. ఇక మేము భయపడి ఎంబడే చుట్టూకి జీవాలు గ్రేసుకోగానే నాగలి చిన్న బాపుకుంటే చిన్న తోక ఎక్కించినాం. మళ్ళీ పోయి రిటర్న్ తలక అది వెళ్ళిపోయింది. ఇక మేము బయటికి ఊరు ఎంబడే మేపుకుంటే చేరినాం. అడవిలో పోలే. దాని పంటక చూసినాం, అది పులిని చూసినాం. దాని దాదాపు 1 అడుగు ఫీట్ ఉంటుంది. ఒక చూసినాం దగ్గర పోయి, అది పోయినాక చూస్తే ఏమన్నా దాని అడుగు లెక్క చేయబెట్టి చూస్తే ఫీట్ ఉన్నది. దానికి మొన్న ఉన్న గోర్లు 24 గోర్లు ఉన్నాయి ముందు వెనక కలిసి. దాన్ని చూసినాం ఆల్రెడీ. మేము భయపడి వెనక రోజులు వాళ్ళు వీళ్ళు అనుకుంటా తిన్నాం. కానీ ఈ రోజు మా గుంజేడు ముసలమ్మ ప్రాంతంలో ఎంతోమంది ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. కానీ ఇక్కడే మాకు స్వయాన మా వాళ్ళు కనపడేసరికి మాకు కొద్దిగా భయభ్రాంతులకు గురవుతున్నాం. దీనిపై అటవీ అధికారులు కానీ అందరూ. ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై టోల్ ప్లాజాకు వేరే గ్రామం పేరు పెట్టడంపై పూసలపాడు గ్రామస్తులు నిరసనకు దిగారు. టోల్ ప్లాజాకు గతంలో ఉన్న గ్రామం పేరును తొలగించడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గతంలో టోల్ ప్లాజాకు పూసలపాడు గ్రామం పేరు ఉండగా దాన్ని తొలగించి పందిళ్లపల్లి గ్రామం పేరును పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. టోల్ ప్లాజాకు తిరిగి పూసలపాడు గ్రామం పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిరసనకారులను సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇవ్వడంతో నిరసనకారులు నిరసన విరమించారు. పూసలపాడు గ్రామ ఇలాకులో ఉన్నందువలన గ్రామ రెవెన్యూ అధికారికంగా కూడా పూసలపాడు టోల్ ప్లాజా అనేటువంటిదే అధికారికంగా రావాలి. ఆ నేషనల్ అథారిటీ ప్రకారం ఇప్పటి వరకు అయితే అదే పేరును ఉంచారు. కానీ మొన్న పందిళ్లపల్లి గ్రామస్తులు వాళ్ళ పంచాయతీ మాత్రమే అక్కడ ఉన్నందువలన వారు మాత్రము మా పంచాయతీలో ఉంది అన్న కారణంగా వాళ్ళు ఏం చేశారంటే ధర్నా చేయడం వలన ఈ నేషనల్ అథారిటీ వారు ఆ పేరు అనేటువంటిది పూసలపాడు ఇలాకాలో ఉన్నటువంటి ఆ పేరును పూసలపాడు తీసేసి పందిళ్లపల్లెగా
ఉత్తర్వులు అనేటువంటివి జారీ చేయడానికి అధికారులందరూ కూడా ఉత్తర్వులు జారీ చేశారని వారు పేర్కొంటున్నారు. అధికారికంగా ఇంతవరకు కూడా ఇంతకు ముందు ఎక్కడ ఏర్పాటు చేసినా కూడా టోల్ ప్లాజా అనేటువంటిది ఏ ఇలాకులో ఏ గ్రామ రెవెన్యూ ఇలాకులో ఉంటుందో అదే పేరు ఉండడం అనేటువంటిది సబబు. ఆ పేరు అనేటువంటిది వాళ్ళు ఒక పంచాయతీనే తీసుకొని అక్కడ ఈ విధంగా ఉన్నటువంటి పేరును మార్పు చేయడం అనేటువంటిది చాలా అన్యాయకరంగా ఉంటుంది. కాబట్టి దీనిని అందరూ కూడా పరిగణలోకి తీసుకొని ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో భాగంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధి నుండి కుర్ని రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గా బుట్టా శారదమ్మకు పదవి దక్కడంతో హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మిగనూరు పట్టణ కుర్ని దైవాచార సంఘం ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు మాచని రఘునాథ్ ఆధ్వర్యంలో ఘనంగా బుట్టా శారదమ్మను సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని కుర్ని కార్పొరేషన్ చైర్మన్ గా ఎమ్మిగనూరు నుండి తమకు రావడం చాలా సంతోషంగా ఉందని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఎలాంటి అవినీతి లేకుండా కుర్ని కులస్తులకు అన్ని విధాల అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దైవచర సంఘం నాయకులు శివప్రసాద్, మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ గరాజు తదితరులు పాల్గొన్నారు. మరి మాకు ఈరోజు ఈ స్థానాన్ని తెచ్చిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మా స్థానిక శాసనసభ్యులు చెన్నకేశ్వర రెడ్డి గారు, మా ఎర్రగొట్ట జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు మన సంఘం పెద్దలైన దైవచార సంఘం పెద్దల వారి ఆశీస్సులతో మాకు ఈ రాష్ట్ర పదవి దక్కింది. వాళ్ళు మా మీద నమ్మకంతో ఈరోజు మా కుర్ని సమాజానికి సేవ చేసుకోవడానికి మరియు వారిని ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా ముందుకు తెచ్చేందుకు మాకు అవకాశం ఇచ్చారు. కాబట్టి వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మరి మాకు ఇచ్చిన ఈ బాధ్యతలను తప్పకుండా మా కుర్ని సమాజానికి, మా సమాజంలో ఇంకా మా సంఘం మా కార్పొరేషన్లో ఇంకా 16-12 కులాలు కలపడం జరిగింది. వారందరినీ కూడా అంటే అవి కూడా చేనేత కులాలు కాబట్టి మేము వారందరికీ కూడా న్యాయం చేసే దిశగా మా మీద పెట్టిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చుకుంటూ ఉంటామని, మరి అలాగే అందరి సహకారంతో మేము ముందుకు పోతామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం పెట్టిన మా దైవచార సంఘానికి ముఖ్యంగా మా పాదాభివందనాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఈ గవర్నమెంట్ కృష్ణా జిల్లా విజయవాడ, గోడవల్లి, ఈడ్పులగల్లు కోవిడ్ కేర్ సెంటర్లను ఆదివారం సందర్శించారు కృష్ణా జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్. కోవిడ్ కేర్ సెంటర్లో రోగులకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాల తీరుపై ఆరా తీశారు కలెక్టర్. రోగుల సూచన మేరకు ఉదయం అల్పాహారంలో ఉప్మా స్థానంలో ఇడ్లీ అందించాలని నిర్వాహకులను ఆదేశించారు కలెక్టర్. ఎవరూ ఎటువంటి ఆందోళన చెందవద్దని, వారం రోజుల్లో డిశ్చార్జ్ కావచ్చని రోగులకు ధైర్యం అందించారు కలెక్టర్ ఇంతియాజ్. నమస్కారాసన, back, 2 forward, 3 right leg back, 4 left leg back, 5 మోకాలు తల కిందకి, 6 సాష్టాంగ నమస్కారాసన, 7 సర్పాసన, 8 పర్వతాసన, 9 మోకాలు తల కిందకి, 10 right leg forward, 11 left leg forward. నంద్యాల ప్రాంతంలోని వ్యవసాయ పరిశోధనా సంస్థకు ఉన్న భూములను మెడికల్ కళాశాల పేరుతో భూములను లాక్కోవడం వ్యతిరేకిస్తున్నామని సిఐటియు ఆధ్వర్యంలో 5వ రోజు ఆర్ఏఆర్ఎస్ నుండి ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ఇంటి వరకు ర్యాలీగా వెళ్లి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి సందర్శించి ఈ భూములను కాపాడాలని సీఎం జగన్ విన్నవిస్తామని, ఏమాత్రం భయం ఆందోళన చెందకుండా ఉండాలని, నేను అక్కడి నుంచి వచ్చిన వాడను కనుక కాపాడేందుకు నా వంతుగా కృషి చేస్తానని అన్నారు. మా
తీసుకుంటాం తప్ప లేకుంటే ఈరోజు అక్కడికి ఎక్కడికో పోయి పని చేసుకొని వచ్చేసరికి మాకు ఊపిరి పోతుంది సార్. ఆ డబ్బులు కూడా మాకు చాలవు. డిస్ట్రిక్ట్ వస్తే మన సైంటిస్టులు కూడా నాకు రిప్రజెంటేషన్ ఇచ్చినారు. ఇస్తే కూడా నేను చెప్పిన మీకు మినిస్టర్తో నేను పర్సనల్ కల్పిస్తాను. నేను అతను వచ్చిన నేను కూడా రండి నేను కూడా చెప్పినాను. మన వాళ్ళు సైంటిస్టులు అంతా నా దగ్గర వచ్చారు. నా దగ్గర చెప్పిన ఆయన వస్తాడు మినిస్టర్. షార్ట్లీ నాకు ఫోన్ చేసినాడు వస్తాను డిస్ట్రిక్ట్ కోసం ఎక్కడెక్కడ ఏం రిప్రజెంట్ చేస్తాను. ఏం కాదు పోండి అని చెప్పి అయినాక మనం ఏం చేయలేము. ఇదే వాసన చెప్తాను. ఎందుకు చెప్తాను అంటే ఏదన్నా ఆపేంతవరకు పోరాటం చేసేది సార్. మీరు కూడా ఈ ప్రయత్నం చేయడం తప్పు కాదు. ప్రయత్నం చేయండి. మీకు మీద మద్దతు ఓకే సార్. హామీ సార్ నాకు ఓకే తప్ప చెప్పండి హామీ సార్ చేస్తాం. అది తప్పేం లేదు. ఎందుకంటే ఇప్పుడు నుంచి సంవత్సరాల నుంచి ఇంతమంది ఉండాలి. దానికి వీళ్ళందరికీ నాకు తెలియదు. బయట కూర్చొని తెలియదు. నేను లోపల ఉన్నాయి. ఎక్కడ అంటే మేము అక్కడ పని చేసుకునే వాళ్ళము. ఎక్కడ పొలాలు చూపిస్తాం సార్. కొని థ్యాంక్ యూ సార్. నేను మీకు సపోర్ట్ చేస్తాను. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. గవర్నమెంట్ ఉండే కానీ గవర్నమెంట్ మీకు సపోర్ట్ చేస్తాను. ఇబ్బంది లేదు. మీరేం భయపడాల్సిన పని లేదు. ఆ పేషెంట్ రాలేదు. ఇంకా జీవో ఉంటున్నారు ఇంకా అంటున్నారు. కానీ ఇప్పుడు అది యాక్చువల్గా కలెక్టర్ ఆఫీసుల కోసం ఇస్తున్నారు. గవర్నమెంట్ 3 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. అటువంటి ఆర్ఆర్ఎస్ను ఈరోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము వైద్య కళాశాల పేరుతో 50 ఎకరాలకు పైగా తీసుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. దాన్ని నిరసిస్తూ ఈరోజు ఎంపీ పోచ బ్రహ్మేందర్ గారి ఇంటి దగ్గరికి కార్మికులు ఉద్యోగులందరూ రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అయితేనేమి వాళ్ళు అంది కాబట్టి అందరూ రావాలని చెప్పేసి సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా మేము నంద్యాల ఎంపీని ఎన్నుకోవడమే ఈ ఆర్ఆర్ఎస్కు సంబంధించి బాగా అవగాహన ఉంది. దాన్ని మరింత అభివృద్ధి చేస్తాం. పెరిగేటట్టుగా ఆ పద్ధతుల్లో శాస్త్రవేత్తలు చేస్తూ దేశంలోనే దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అనేది ఇక్కడ మాకైతే అభ్యంతరం. ఇక్కడ కాకుండా నంద్యాల చుట్టుపక్కల చూస్తే స్థలాలు ఉన్నాయి. ఒకటి స్పిన్నింగ్ మిల్ ఉంది. రెండో కాదు. అందుకని ఇప్పటికైనా సరే మన ఎంపీ గారు మన ఎమ్మెల్యే గారు ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి పైన ఒత్తిడి తీసుకుని వ్యవసాయ సంస్థలు ఏం చేస్తున్నారు? వైద్యశాల పెట్టామంటున్నారు. వైద్యశాల వస్తే వ్యవసాయ రంగ సంస్థలు ఎత్తివేయాలని ఏం లేదు. 2 పెడితే నందల్ని ఇక్కడే ఉండి వాళ్ళు ఎన్నో పరిశోధనలు చేస్తున్నప్పుడు మధ్యంతరంగా ఇది అంతరాయం కలగడం కూడా ఒక రకంగా ఈ ఏమంటారు రీసెర్చ్ వర్క్ డిస్టర్బ్ అయినట్లే. 114 సంవత్సరాల చరిత్ర ఇక్కడే ఉండాలని కోరుకుంటూ నందాలకే చెందాలని మా కోరిక. ప్రభుత్వ నిబంధనలు తొంగలో తొక్కి ధనార్జన ద్వయంగా కళాశాల నిర్వహిస్తున్న నంద్యాల శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల యాజమాన్యంపై ఆర్ఐఓ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఈ రోజు స్థానిక నంద్యాల పట్టణంలోని ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు ధనంజయుడు శ్రీరాములు గౌడ్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అదేవిధంగా మౌలిక సదుపాయాలు లేకుండా ఈరోజు కళాశాల నిర్వహిస్తున్నప్పటికీ కూడా విద్యాశాఖ అధికారులు అయితేనేమి ఆర్ఐఓ గారు అయితేనేమి ఏమాత్రం స్పందించకుండా ఈరోజు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల పైన ఏమాత్రం పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని ఏఐఎస్ఎఫ్గా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో జేఈఈ నీట్ కోచింగ్ అనేది ఒక బోర్డు ఏర్పాటు చేశారు. జేఈఈ నీట్ కోచింగ్ అనేటువంటి దానికి సంబంధించి ప్రత్యేకంగా జేఈఈ నీట్కి సంబంధించిన బోర్డు ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి ఒక అనుమతి పత్రం ఉండాలి. అంతేకాకుండా ప్రత్యేకంగా దానికి సంబంధించిన మున్సిపల్ పర్మిషన్ కూడా ఉండాలి. అక్కడ మాత్రమే జేఈఈ నీట్ యొక్క క్లాసులు నిర్వహించాలి. కానీ అన్ని రకాల గ్రూప్స్తో పాటు అన్ని రకాల తరగతులతో పాటు జేఈఈ నీట్ చెప్తున్నామని చెప్పేసి ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తూ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల యాజమాన్యం వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. కావున ఈరోజు నంద్యాల పట్టణంలో పద్మావతి నగర్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలకు సంబంధించినటువంటి ఇంతవరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి విద్యార్థులు దొరకనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అనుమతి లభించడం జరిగింది శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలకు. మరి ఇంతకుముందు ఎందుకు ఆన్లైన్లో పెట్టలేదు, ఇప్పుడు ఎందుకు ఆన్లైన్లో పెట్టారు, దీని వెనుక ఉన్నటువంటి మతలబ్ ఏమి, మరి జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ఐఓ గారు
ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్షన్ చేసి మరి ఆన్లైన్లో పర్మిషన్ ఇప్పించారా, లేకపోతే మీ ఆఫీస్లో కూర్చొని లంచాలు తీసుకొని శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలకు పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్గా ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల విద్యార్థులకు మానసిక ఉల్లాసం కోసం క్రీడా మైదానం లేదు. అదేవిధంగా ఈరోజు శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలతో పాటు ఒక ప్రైవేట్ హాస్టల్ ఏర్పాటు చేసుకొని నీట్ జేఈ మెయిన్స్ అనేటువంటి కోచింగ్ ఏర్పాటు చేసుకొని ఈరోజు విద్యార్థుల నుంచి గ్రామాల నుంచి ఫైర్ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి ఎన్ఓసి ఫైర్ డిపార్ట్మెంట్ ఇవ్వనే లేదు. ఏ విధంగా మీరు ఆన్లైన్లో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ములుగు జిల్లాలో విషాదం, గోదావరిలో 4 యువకులు గల్లంతు. మహబూబాబాద్ జిల్లాలో పెద్ద పులి సంచారం, భయభ్రాంతులకు గురవుతున్న స్థానికులు. అనంతపురం జాతీయ రహదారిపై పూసలపాడు గ్రామస్తుల నిరసన, టోల్ ప్లాజాపై గ్రామం పేరు తొలగింపుపై స్థానికులు ఆగ్రహం. చిత్తూరు జిల్లాలో దీపావళి సంబరాలు, వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. ఏవీ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఏఎస్ఆర్ న్యూస్. నమస్కారం.